నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో షాదీఖానాలో ముస్లిం సోదరులకు నిజామాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఇఫ్తార్ విందును సోమవారం ఏర్పాటు చేశారు। ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి గోవర్ధన్ మాట్లాడుతూ సోదర భావంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రంజాన్ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు। ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు। కేసీఆర్ ప్రభుత్వం హయాంలో రంజాన్ పండుగకు ముస్లింలకు ఎన్నో రకాల పథకాలు ప్రవేశపెట్టారని వాటి ద్వారా ముస్లిం పేద ప్రజలకు లబ్ధి చేకూరుతుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు। పేద ప్రజలకు షాదీ ముబారక్ ద్వారా కొండంత అండగా నిలిచారని ఇమాంలను ప్రభుత్వం పరంగా ఆదుకోవడం జరిగిందని ఆయన అన్నారు। అనంతరం ముస్లిం పెద్దలు గోవర్ధన్ ను సన్మానించారు। ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ జగన్, విజీ గౌడ్, ముస్లిం మైనార్టీలు ఎంపీపీ నాలా సారిక, హనుమంత్ రెడ్డి, రాజ్పాల్ రెడ్డి, మండల టీఆర్ఎస్ అధ్యక్షులు మైపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు। ముస్లిం మైనారిటీల పవిత్ర మాసమైనటువంటి రంజాన్ మాసంలో మరి మా సోదరులు ఇక్కడ దర్పల్లిలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ కూడా రోజా పాటిస్తూ మరి దేవుని ఆరాధనలో జీవిస్తూ ఉన్నారు। మరి వారికి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున మా పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారి తరఫున ఈరోజు ఇక్కడ షాదీఖానాలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది। మరి అందరూ కూడా చాలా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ చిన్న బిజినెస్లు చేసుకుంటూ కష్టపడి పనిచేస్తున్నటువంటి జనాభా మైనార్టీల్లో ఉంది। వాళ్ళందరూ కూడా ఏదైతే వాళ్ళు ప్రార్థిస్తున్నారో కేవలం ప్రపంచ శాంతి, మరి అందరి మధ్యలో సోదర భావం, మరి మన భూములన్నీ కూడా మంచి పంటలు పండాలా, మరి వాళ్ళ జీవితాల్లో మనందరి జీవితాల్లో ఒక మంచి అంటే ఐశ్వర్యాలు రావాలని చెప్పి వాళ్ళు ఏదైతే ప్రార్థిస్తున్నారో అందరి కోసం ప్రార్థిస్తూ ఉన్నారు। వారి ప్రార్థనలు సఫలం కావాలని చెప్పి మేము కూడా వాళ్ళ మధ్యలోకి వచ్చి ఈరోజు ఇఫ్తార్ విందులో పాల్గొనడం జరిగింది। చాలా సంతోషంగా ఉంది। అందరూ కూడా మాకు ఇక్కడ ప్రతి ఎలక్షన్లో మాకు సపోర్ట్ చేసిండ్రు। మరి ఏ కష్టమున్నా నష్టమున్నా వాళ్ళతో పాటు మేము ఈ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ట్రావెల్ చేసినాం కాబట్టి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది। అందరూ బాగుండాలి, దాంట్లో మనం ఉండాలి అని వీళ్ళు ఏదైతే సందేశాన్ని ముస్లిం మైనార్టీలు ఇస్తున్నారో ఆ సందేశాన్ని మేము కూడా స్వీకరిస్తున్నాం। వారితో పాటు మరి ఇంకా రాబోయే రోజుల్లో మంచి చెడుల్లో మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం, పాల్గొంటామని చెప్పి ఈ సందర్భంగా వారందరూ కూడా ఒక సందేశ రూపంలో తెలియజేయడం జరిగింది।